నేను ఇశ్రాయేలీయుణ్ణి, బెన్యామీను గోత్రంలో పుట్టాను, గమలీయేలు గారి పాదాల దగ్గర చదువుకున్నాను, పెద్ద థియాలజియన్, పెద్ద ప్రొఫెసర్, పిహెచ్డి చేసాడు థియాలజీలో. తర్వాత నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని, అతిశయపడాల్సిన విషయాలు ఎన్నైతే ఉన్నాయో భూమి మీద అన్నీ ఉన్నాయి, వాటిని పెంటగా ఎంచుకున్నాను. మా తెలిసిన ఒక అబ్బాయి ఇంటి పేరటోళ్ళను కలుపుకోవడానికని తల్లి సమాధి కార్యక్రమాన్ని దేవునికి అవమానకరంగా నడుచుకునేటట్టుగా చేసేవాడు. ఎందుకంటే ఒక ఇంటి పేరటోళ్ళను కలుపుకుని వాళ్ళతో పాటు నేను లేకపోతే ఇక నాకు ఆధారం లేదు, నేను ఒంటరివాడిని అయిపోతాను అని దేవుని యందు విశ్వాసం ఉంచకుండా దేవుని మర్చిపోయి ఒక ఇంటి పేరటోళ్ళ కోసమని అతను దేవుని మహింపరిచే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. పౌలు గారు ఏమన్నాడు? వాటిని పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. పౌలు గారు పెంట అనుకున్నాయి, ఇతను ఘనంగా ఎంచుకున్నాడు. అట్లా దేవునికి దూరం అయిపోయాడు. ఇంకేం మాట్లాడుతూ ఉండేవంటే ప్రభు తేటగా నాతో మాట్లాడుతున్నారు, ప్రభు తేటగా నాతో మాట్లాడుతున్నారని అపవాది చేత మోసగించబడే స్వరంతో నడుచుకున్నారు. దేవుని పిల్లారా, అతిశయపడవలసింది ఈ సమస్తాన్ని సృష్టించింది, దాని మీద ఏలికగా నిన్ను నియమించిన దేవుని బట్టి అతిశయపడాలి. ఈ సమస్తాన్ని సృష్టించి ఈ భూమి మీద నిన్ను ఏలికగా ప్రకటన చేశాడు. యు ఆర్ ద కింగ్, నువ్వు ఏలాలి అన్నాడు. అందును బట్టి నువ్వు అతిశయించాలి. ఏలబడే వారంగా కాదు, ఏలే వారంగా. ఆ స్థితిని ఆత్మదేవుని ద్వారా యేసయ్య రక్తంలో సంపాదించుకుందాము గాక.